ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మొంతా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు పంట నష్టం తగ్గించేలా ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకస్మిక వరదల కారణంగా గండ్లు పడే చోట త్వరితగతిన పునర్నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ యానిమేషన్ అవగాహన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మొంతా తుఫాను బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 160 కిలోమీటర్లు, కాకినాడకి 240 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఈ రోజు రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మంతా తుఫాను గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా బలపడి మచిలీపట్నానికి ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడ ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నంకి ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, గోపాల్పూర్కి ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో స్థిరమైన గాలులు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. విశాఖకు వచ్చే 16 రైళ్లు రద్దయ్యాయి. విమాన సర్వీసులు నిలిపివేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, మేడికొండూరు మండలాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం హార్బర్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొంతా తుఫాను ప్రభావంపై ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి తుఫాను పరిస్థితిని మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాను ప్రభావంతో వివిధ పంటలకు వాటిల్లిన నష్టంపై అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొంతా తుఫాను తీవ్రతను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సహకారం అందించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వ్యవసాయ, ఉద్యాన పంటల ప్రాథమిక నష్టం అంచనా నివేదికలు సేకరించామన్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం తగ్గించేలా ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. తుఫాను అనంతరం పంట నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. మొంతా తీవ్ర తుఫాను ప్రభావంతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, వరదల కారణంగా గండ్లు పడే చోట త్వరితగతిన పునర్నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కాలువలు, జలాశయాలు, డ్రైనేజీలు పొంగకుండా వరద నిర్వహణను చేపడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ, కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. వర్షపాతం పడుతుందని ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బుడమేరు లాంటి పరివాహక ప్రాంతం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ స్పెషల్ గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొంతా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 233 మండలాలు, 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుఫాను ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 2194 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 19 జిల్లాల పరిధిలోని 54 రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాల్లో కమ్యూనికేషన్ కోసం 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు ఏర్పాటు చేశామని తెలిపింది. తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు విపత్తు నిర్వహణ బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నానికి జాతీయ విపత్తు నిర్వహణ బృందం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తుఫాను ప్రభావానికి గురయ్యే ప్రాంతాలను గుర్తించామని, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఈశ్వర్రావు తెలియజేస్తూ, బీచ్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్ అన్ని కూడా రెవెన్యూ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసింది. వాళ్ళతో మేము కోఆర్డినేషన్ లో ఉన్నాం. తుఫాను వల్ల ఎక్కువగా గాలి వీస్తుంది కాబట్టి చెట్లు పడిపోవడం, కరెంటు స్తంభాలు కూలిపోవడం, తర్వాత అవి ఇళ్ల మీద పడే అవకాశం ఉంది, ఆఫీసుల మీద పడే అవకాశం ఉంది, తర్వాత పిడుగులు పడే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వాటికి తగినట్టుగా మేము సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి, తర్వాత ఎవకేషన్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తీవ్రత ఎక్కువైతే ప్రజల్ని లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాకినాడ జిల్లాలో మొంతా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో తుఫాను పర్యవేక్షణ ప్రత్యేక అధికారి కృష్ణతేజతో కలిసి తుఫాను సహాయక చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, తాళ్లరేవు మండలంలోని హోప్ ఐలాండ్ నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. కోరింగ అభయారణ్యం, ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డును పూర్తిగా మూసివేశామని చెప్పారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. ఈరోజు ప్రపంచ యానిమేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. స్థిరంగా ఉన్న చిత్రాలను సాంకేతిక ప్రక్రియతో కదిలించే విధంగా తీర్చిదిద్దడాన్నే యానిమేషన్ అంటారు. 1892వ సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన ప్యారిస్ నగరంలోని గ్రెవెన్ మ్యూజియంలో చార్లెస్ ఎమిలే రెనార్డ్ అనే శాస్త్రవేత్త తన మొట్టమొదటి యానిమేషన్ చిత్రాన్ని ప్రదర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ యానిమేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. యానిమేషన్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, एनिमेशन की दुनिया में भारत नई क्रांति करने की राह पर है. भारत के गेमिंग स्पेस का भी तेजी से विस्तार हो रहा है. एनिमेशन की दुनिया में मेड इन इंडिया और मेड बाय इंडियंस छाया हुआ है. इसी 28 अक्टूबर को वर्ल्ड एनिमेशन डे भी मनाया जाएगा. आइए हम भारत को ग्लोबल एनिमेशन पावर हाउस बनाने का संकल्प लें. మొంతా తీవ్ర తుఫాను ఈరోజు తీరం దాటనున్నందున ఆ సమయంలో విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ తేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు ప్రాంత పరిధిలో ఉన్న జిల్లాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మొంతా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు పంట నష్టం తగ్గించేలా ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకస్మిక వరదల కారణంగా గండ్లు పడే చోట త్వరితగతిన పునర్నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ యానిమేషన్ అవగాహన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.